ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. టెండర్లు పూర్తయినాయి. ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసాం. అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష. మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు, చిక్కిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది. చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం పట్టేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను కూడా ఫీల్డ్లో టెస్ట్ చేశాను అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది, ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది. అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష, ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటున్న అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు రాబోయే 5 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్ద మాటలు చెప్తారు, రేపేదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష, గుడ్డుల సప్లైకి మీరు ఎందుకు 200 కోట్లు బకాయిలు పెట్టారు? చిక్కీ సప్లైకి 60 కోట్లు, చివరికి ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్లు అధ్యక్ష. అంటే సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష. ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరూ తెలిసిన విషయం, ఇచ్చారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా నో ఫోన్, నో ట్యాబ్, వారానికి 1 సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు, సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష.